ప్రీయూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై 5వ సమాచారం. ఆయిల్ పామ్ సాగును మరింత సుస్థిరం చేయడానికి మిశ్రమ వ్యవసాయ విధానం ఒక్కటే మార్గం. రైతులు అంతర పంటలతో పాటుగా పశువులు, మేకల పెంపకం, అంతర పంటల్లో మేత కోసం గడ్డి పెంచడం, పశువుల పేడ మరియు అంతర పంటలలో మిగిలిపోయిన వాటిని ఉపయోగించి వర్మీ కంపోస్ట్ నిర్వహణ, ఇంకా వర్మీ వాష్ను వెలికితీసి నీటిపారుదల వ్యవస్థ ద్వారా మొక్కలకు పంపింగ్ చేయడం, ఆయిల్ పామ్ కత్తిరింపు చేసిన ఆకులు, అంతర పంటల్లో మిగిలిపోయిన వ్యర్థాలు వాటిని కోసి బేసన్లలో మల్చింగ్ మెటీరియల్గా వాడుకోవచ్చు. ఇంకా వానపాములు, బయోగ్యాస్ యూనిట్లతో పాటు వర్మీ కంపోస్ట్ యూనిట్లలో బయో ఏజెంట్లను పెంచడం చాలా తక్కువ ఖర్చుతో సులభంగా అమలు చేయవచ్చు. అవును, కీటక తెగుళ్లు, వ్యాధుల నివారణకు బయో ఏజెంట్లను ఉపయోగించడం, వాటిని రైతుల ఇళ్లలో ఉత్పత్తి చేయడం సాధన చేయాలి. వీటిపై అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వారి కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వినియోగించాలి. ఆయిల్ పామ్ సాగు ప్రారంభ కాలంలో అంటే యుక్త వయసులో దీనిని అమలు చేయడం సులభం, ఇంకా సాధ్యం కూడా. వీటన్నిటినీ మంచి స్ఫూర్తితో పాటిస్తే ఆయిల్ పామ్ సాగు రైతులకు అధిక ప్రయోజన వ్యయ నిష్పత్తిని ఇవ్వడం ద్వారా మరింత సుస్థిరంగా మారుతోంది. దీని ద్వారా వివిధ దశల్లో గ్రామీణులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అంటున్నారు ఉద్యాన శాఖ మరియు ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.